సజ్జల దోసలు ఎలా చేయాలో చూద్దాము. అయితే 2 గ్లాసుల సజ్జలు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యము, 1 స్పూన్ అన్ని మెంతులు ఏసుకొని నీట్‌గా కడిగేసుకొని వాటర్ వంపేసుకొని తర్వాత వాటర్ మునిగేలాగా పోసుకొని తర్వాత కొన్ని అటుకులేసుకున్నాము. అన్నీ బాగా నానిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మెత్తగా దోసకి మామూలుగా ఎట్లా ఏసుకుంటాం సేమ్ అదే విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక మూత పెట్టి పెట్టేసుకోవాలి సైడ్‌కి. దోసలేసుకున్నాము. అయితే పిండిలోకి కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఏసి కలిపేసుకుంటున్నా. వాటర్ కొన్నేసుకోవాలా. వాటర్ మనకి ఇంకా దోసకి ఎలా కావాలా దాన్ని బట్టి వాటర్ ఏసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనంక దోసలేసుకోవడమే. మంచిగా దోసలాగా వస్తాయి. టేస్ట్ కూడా బావుంటది ఇంకా. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా ఇవి. ఎవరైనా తినొచ్చు. డైట్‌లో కూడా బాగా మంచిగా ఉంటాయి ఇవి. సో, ఇదైతే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.